నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. వ్యాపార ప్రపంచంలో పాత బ్రాండ్ను మళ్ళీ విజయవంతం చేయడం అంత సులువేం కాదు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్ మార్కెట్ నుంచి దాదాపుగా కనుమరుగైపోతే దాన్ని మళ్ళీ వినియోగదారుల ముందుకు తీసుకురావడం సాహసమనే చెప్పొచ్చు. అదే సాహసం చేశారు ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించింది. 2022లో కేవలం 22 కోట్లతో కొనుగోలు చేసిన క్యాంపా కోలాను నేడు 4,700 కోట్ల విలువైన బ్రాండ్ గా మార్చింది. అంటే సంవత్సరంలో అంతటి విలువైన సేల్స్ సాధించింది. ఒకప్పుడు కోకా కోలా, పెప్సీకి పోటీ ఇచ్చిన ఈ భారతీయ బ్రాండ్ ఇప్పుడు మార్కెట్లో మళ్లీ బలంగా నిలుస్తోంది. 1970, 1980లో భారతీయ శీతల పానీయాల మార్కెట్లో క్యాంపా కోలా పేరు బాగా వినిపించేది. విదేశీ కంపెనీలు భారత్ నుంచి వెళ్లిపోయిన సమయంలో ఈ స్వదేశీ బ్రాండ్ మంచి ఆదరణ పొందింది. 1990లో ఆర్థిక సంస్కరణల తర్వాత కోకా కోలా, పెప్సీ తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశించడంతో క్యాంపా కోలా క్రమంగా వెనుకబడింది. చివరికి మార్కెట్లో దాదాపు కనిపించకుండా పోయింది. 2022 ఆగస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి క్యాంపా కోలా బ్రాండ్ను 22 కోట్లతో కొనుగోలు చేసింది. అప్పట్లో ఈ డీల్పై పెద్దగా చర్చ జరగకపోయినా రిలయన్స్ మాత్రం దీన్ని పెద్ద బ్రాండ్గా మార్చే లక్ష్యంతోనే ముందుకెళ్లింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో క్యాంపా కోలా 4,700 కోట్లకు పైగా విలువైన గ్రాస్ సేల్స్ సాధించింది. ప్రస్తుతం ఇది భారతదేశంలోనే 4వ అతిపెద్ద సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్. కొన్నేళ్లలోనే బ్రాండ్ విలువను 100 రెట్లు పెంచింది. క్యాంపా కోలా విజయానికి ప్రధాన కారణంగా డిస్ట్రిబ్యూషన్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. FMCG రంగంలో ఉత్పత్తి నాణ్యతతో పాటు ఇది వినియోగదారుడికి సులభంగా అందుబాటులో ఉండడం అత్యంత కీలకం. ఇక్కడ రిలయన్స్ తన విస్తృత నెట్వర్క్ ను పూర్తిగా వినియోగించింది. రిలయన్స్ మార్ట్, స్మార్ట్ బజాజ్, జియో మార్ట్ వంటి స్టోర్స్లలో క్యాంపా కోలాను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఇంకా వేలాది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా చిన్న కిరాణా దుకాణాల వరకు సరఫరా వ్యవస్థను విస్తరించింది. గ్రామీణ మార్కెట్లపైన ప్రత్యేక దృష్టి సారించింది. క్యాంపా కోలా తిరిగి మార్కెట్లో సత్తా చాటేందుకు రిలయన్స్ అనుసరించిన మరో కీలక వ్యూహం ఆకర్షణీయమైన ధరలు. ఇతర పోటీ బ్రాండ్లతో పోలిస్తే తక్కువ ధరల్లోనే తమ ప్రోడక్ట్స్ అందించడం ద్వారా వినియోగదారుల్ని ఇట్టే ఆకర్షించింది. దీంతోనే క్యాంపా కోలా తన మార్కెట్ వాటాను వేగంగా పెంచుకుంది. FMCG మార్కెట్లో ఏ ప్రోడక్ట్ అయినా సక్సెస్ కావాలంటే నాణ్యతతో పాటు ధర కూడా కీలక పాత్ర పోషిస్తుంది. క్యాంపా కోలా విషయంలో రిలయన్స్ ఇదే సూత్రాన్ని పాటించింది. ప్రత్యర్థి బ్రాండ్స్ కోకా కోలా, పెప్సీ అప్పట్లో మార్కెట్లో 20 రూపాయలకు అమ్ముతున్న అదే క్వాంటిటీని క్యాంపా కోలా 200 ml బాటిల్ను 10 రూపాయలకు తీసుకొచ్చింది. ఈ తక్కువ ధరల వ్యూహం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్న చిన్న కిరాణా షాపులు, బడ్డీ కోట్ల వద్ద మంచి క్రేజ్ సంపాదించుకుంది. క్యాంపా కోలా తక్కువ ధర, బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్తో మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.